గతేడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 175 స్థానాల్లో 164 చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో తిరుగులేని మెజారిటీతో టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రికార్డు విజయం సాధించారు. ఏకంగా 51,000 మెజారిటీతో విజయం సాధించారు. పిఠాపురం ప్రజల ఆశీస్సులతో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్. తనను నమ్మి ఓటేసిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు పవన్ కళ్యాణ్ అభివృద్ధి ఫలాలను అందిస్తున్నారు. ఇటీవల నియోజకవర్గంలో పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు పవన్. 34 కోట్ల అంచనా వ్యయంతో పిఠాపురంలో ఈ ఆసుపత్రిని నిర్మించనున్నారు. ఇక తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో మరో సంచలన పథకాన్ని అమలు చేయనున్నారు పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లలకు నేనున్నానని ఆదుకున్నారు. నియోజకవర్గంలోని అనాథ పిల్లల కోసం తన జీతం నుంచి ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున ఇచ్చి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అంతేకాక ఇంటి వద్దకే 5,000 పంపిణీ చేస్తామని ప్రకటించారు. మిగతా మొత్తాన్ని వారి బాగోగులకే ఖర్చు చేయనున్నట్లు పవన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం 32 మంది అనాథ పిల్లలకు పవన్ కళ్యాణ్ స్వయంగా సాయం అందించారు. ఈ మేరకు పవన్ కీలక ప్రకటన చేశారు. తాను పదవిలో ఉన్నంత కాలం ఈ సాయాన్ని అందిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజల సంక్షేమంతో పాటు సమస్యల పరిష్కారం తన బాధ్యతనని తెలిపారు. ఈ మేరకు మంగళగిరిలోని జనసేన క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున 2,10,000 రూపాయలు అందించారు. శుక్రవారం అందుబాటులో ఉన్న 32 మందికి స్వయంగా అందించారు పవన్. మిగిలిన 10 మందికి జిల్లా అధికారుల ద్వారా ఆ మొత్తాన్ని అందిస్తామన్నారు. జీతంలో మిగిలిన మొత్తాన్ని కూడా వారి బాగోగులకే ఖర్చు చేయనున్నట్లు ఈ మేరకు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అనాథ పిల్లలకు ఇంటికే వచ్చి పంపిణీ చేస్తారని తెలిపారు.